భాగ్యనగరం చిన్న చినుకు పడితే భాగ్యనగరం కాస్త బాధానగరంగా మారుతుంది. మనం ఒక్కసారి విజువల్స్ చూసి క్లియర్ గా అర్థమవుతుంది. రీసెంట్ గా అంటే మనకి ఇంకా మాన్సూన్ సీజన్ ఫుల్ ఫ్లెజ్డ్ గా స్టార్ట్ అవ్వలేదు. చిన్న వర్షానికే సిచ్యువేషన్ ఇలా ఉంటే మాన్సూన్ సీజన్ మొత్తం భాగ్యనగర వాసుల పరిస్థితి ఏంటి? ఎలా ట్రావెల్ చేయాలి? కొంచెం మబ్బు పట్టిందంటే చాలు భాగ్యనగరంలో ఉన్న ఎంప్లాయీస్ కి, బయట వర్క్ చేసే వాళ్ళకి, వ్యాపారస్తులకి, రోజువారీ కార్మికులకి భయం మొదలవుతుంది. ఇక్కడ ఈ ట్రాఫిక్ లో ఇరుక్కుపోతాము, అసలు ఇంటికి చేరే వరకు టైం ఎంత అవుతుందో ఏంటో. ఇది సిచ్యువేషన్. కాలేజెస్, స్కూల్స్ కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయాయి. సో ఇది ప్రెసెంట్ భాగ్యనగరంలో పరిస్థితి. ఒక్కసారి చూసినట్లయితే ఈ మెట్రో స్టేషన్ లో విజువల్స్ ఒకసారి గమనించినట్లయితే కింద రోడ్ లో వెళ్లే సిచ్యువేషన్ లేక మొత్తం మెట్రో స్టేషన్స్ మొత్తం కిక్కిరిసిపోయిన పరిస్థితి. అంటే ఇసుక వేస్తే రాలనంత జనం. మనకు ఫ్లైఓవర్లు ఉన్నాయి, మెట్రో స్టేషన్ ఉంది, బట్ వర్షం పడితే చాలు ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్. ఇంటికి అసలు ఎప్పుడు వెళ్తామో తెలియదు. ఉదయం టైం వర్షం పడితే ఆఫీస్కి ఎప్పుడు రీచ్ అవుతామో తెలియదు. ఇది ప్రస్తుతం భాగ్యనగరంలోని సిచ్యువేషన్. ప్రీ మాన్సూన్ వర్క్, వర్షాకాలానికి ముందే పూడికతీతలు, డ్రైనేజ్ని క్లియర్ చేసుకోవడం, ఎక్కడ లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి అవన్నింటినీ చూడడం జిహెచ్ఎంసీ పని. సో ఇప్పటికీ కూడా జిహెచ్ఎంసీ అధికారుల పైన ప్రజలు ఫైర్ అవుతున్న సిచ్యువేషన్. భాగ్యనగర వాసులు ప్రతి సంవత్సరం ఇదే సీన్ రిపీట్ అవుతుంది. ప్రతి సంవత్సరం ఇదే మాన్సూన్ సీజన్ లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని భాగ్యనగర వాసులు ఫైర్ అవుతున్నారు. మాన్సూన్ సీజన్ ఫుల్ ఫ్లెజ్డ్ గా స్టార్ట్ అవ్వలేదు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజల నుంచి విన్నపాలు వస్తున్నాయి. చాలా మంది కూడా రియాక్ట్ అవుతున్నారు. ఐటీ పీపుల్ కావచ్చు, ఇతరత్ర ఉద్యోగస్తులు కావచ్చు, చాలా మంది రియాక్ట్ అవుతున్నారు. ఏంటి హైదరాబాద్ లో సిచ్యువేషన్ అని. సో మీ ఒపీనియన్స్ ఎలా ఉన్నాయి? ఈ ట్రాఫిక్ ని ఎలా కంట్రోల్ చేయాలి? వర్షం పడితే అసలు ఏంటి సిచ్యువేషన్ అనేది మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ఒపీనియన్స్ ఏంటో షేర్ చేయండి.